ఇది తంజావూరులో మా టెంపుల్, అతిపెద్ద శివాలయం, మహానంది టెంపుల్ కూడా. మేము కుంభకోణం నుంచి కుంభేశ్వర స్వామి గుడి టెంపుల్ నుంచి వెళ్ళి ఇక తంజావూరుకి రావడానికి 40 కిలోమీటర్స్ పట్టింది. 40 కిలోమీటర్స్ అంటే 3:30 కల్లా చేరుకున్నాం. 3:30కి తంజావూరులో చేరుకున్నాక ఇక 4 o'clockకి గుడి టెంపుల్ తీస్తారన్నాడు. అవర్ దాకా బంద్. ఇక అక్కడ ఈ శిలా మీద వీళ్ళు చోళులు గుడి చెక్కడంలో ప్రసిద్ధులైన వాళ్ళు అన్ని వాళ్ళ పేరు రాసి ఎక్కడెక్కడ మంచి అదేంటి మనకు చూసే దృష్టి ఎట్లా పోతుందంటే అక్కడ ఎక్కువ శివాలయం టెంపుల్ కాబట్టి ఆ గుడి చుట్టూ ప్రాంగణం మొత్తం శివాలయం విగ్రహాలు ఎక్కువ. అక్కడ పావురాలు చక్కర్లు కొడతానే ఉన్నాయి. పావురాలు నాస్టాగా చక్కర్లు కొడతాను. 4 o'clockకి గంట కొట్టేటకి ఇక అది గోడి ద్వారం తీస్తారన్నట్టు శివాలయ గుళ్ళోకి వెళ్ళడానికి. ఆ టైంలో 20 minutes దాకా పావురాలు ఇట్లా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. నాస్టాక్గా వాటిని చూసుకుంటే అందరూ అట్లా ఆ తలుపులు తీసేదాకా అది అట్లా గంట కొడుతుంది. ఆ గంట ఆగేదాకా అవి అలా చక్కర్లు కొడుతూనే ఉంటాయి అంట. అక్కడ ఆ స్పెషాలిటీ అది. ఇక అక్కడ ఉన్న విగ్రహాలను చూసుకుంటూ గుడి చుట్టూ తిరుగుకుంటా ఆ గుడి ముందట వచ్చినాం. ఇక మా ఆయన అక్కడ నిలబడి అక్కడ మహానంది ఉందిరా, అది సంవత్సరం పెరుగుకుంటూ పోతుందట. మహానంది 150 అడుగుల ఎత్తు అట్లా ఉంటుందంట మహానంది విగ్రహం. ఆ నంది విగ్రహం ప్రెషర్ నేను జూమ్ చేసినా కాబట్టి అట్లా దగ్గర కనబడుతుంది, కానీ చాలా ఎత్తులో ఉన్నది అది. దాని ముంగట గుజస్తంభం ఆ గంట ఉంది ఒకటి. ఆ గుజస్తంభం గంట కొట్టగానే పావురాలు చక్కర్లు కొట్టుకుంటూ ఆ గుడి చుట్టూ ఆ గంట ఎప్పుడు ఆగిందో అవి కూడా అప్పుడు ఆగింది. ఆ మహానందిని చూసిన తర్వాత ఇంత పెద్ద విగ్రహం అంటే ఈ 3 గుళ్ళు తిరిగినక్కడే నంది విగ్రహాలు ఉన్నాయి, కానీ చిన్నవి అన్నట్టు. ఇది సంవత్సరం ఇట్లా పెరుగుకుంటూ పెద్దగా అవుతూనే పోతుంది అట. బండ ఏదన్నా చెట్ట అదేమన్నా పెరగడానికి కానీ ఆ నంది విగ్రహం అట్లా పెరుగుకుంటే 5 ఇంచులు పెరుగుకుంటా వెళ్తాట. అదంతా తిరిగి ఇక తంజావూరు లాస్ట్ టెంపుల్ అన్నట్టు మాకు అక్కడి నుంచి తిరిగి 6 o'clock వరకు గేట్ బంద్ చేస్తారట.